మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, కావాలనే తప్పుడు కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. చట్టంపై పూర్తి విశ్వాసం ఉందని, కేసును రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తనను లైంగికంగా వేధించారని కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. మరోవైపు ఇటీవల ఉదయ్ కృష్ణారెడ్డి హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నం చేయగా ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా హైకోర్టు విచారణపై అందరి దృష్టి నెలకొంది.